ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో అంటే దాదాపు అంటే ప్రధానంగా వాళ్ళు ఏది అంటే ఏ అంశం పైన ఆపరేషన్ కగారు నిర్వహిస్తున్నారు, వారిపైన దాడి చేస్తున్నారు అనుకోవచ్చన్న? మెజార్టీ ఎందుకు అంటే మన మధ్య భారతంలో విపరీతమైన యురేనియం ఉంది, విపరీతమైన సంపద ఉంది. ఆ సంపద బయటకు పోకుండా అక్కడున్న ఆదివాసీలు, అక్కడున్న మావోయిస్ట్ పార్టీ కూడా దాని రక్షణ గురు. అది పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఈ సంపద బయటకు పోవాలంటే నక్సలైట్లు, ఆదివాసీలు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపేసి ఆ సంపద బయటకు విదేశాలకు పంపించాలని చెప్పి ప్రభుత్వాలు పన్నాగం పన్నే. అందులో భాగంగానే ఆపరేషన్ కగారును కొనసాగిస్తారు. రోజు అమాయకమైన వేలాది మంది ఆదివాసీ ప్రజలను చంపేస్తారు. ఇంద్రానదిలో నీరు భారతలేదు, ఇంద్రానదిలో రక్తం పారుతుంది. ఆ అడవి ఎంత దుఃఖంతో ఏడుస్తుంది. నిన్నగాక మొన్న చచ్చిపోయిన వాళ్ళ శవాలు కూడా వాళ్ళ కుటుంబాలకు ఇస్తలేరు. అసలు ఈ దేశంలో ఏం నడుస్తుందని బాధ అనిపిస్తుంది మాకు. ఎన్ని రోజులు చంపుతారు అట్లా మనుషులను? ఈరోజు కాంగ్రెస్ ముక్తి భారత్ అన్నది బీజేపీ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి అమ్మైనిపోయింది. తర్వాత ఈ దేశంలో ప్రధానమైన శత్రువులు అంటే మోస్ట్లు అని చెప్తారు. మోస్ట్ ముక్తి భారత్ అన్నారు. 2000 డేట్ పెట్టుకుని మరి చంపేస్తున్నాం. డేట్ ఎప్పుడు? 2026 మార్చి 30 తర్వాత క్రిస్టియన్ ముక్తి భారత్ అంటారు, క్రిస్టియన్ల మీద దాడులు చేస్తారు. తర్వాత ముస్లిం ముక్తి భారత్ అన్నారు. సిఏ తెచ్చారు, ఎన్ఆర్ తెచ్చారు, ఆక్స్ఫర్డ్ తెచ్చారు, ముస్లింల నడ్డి విరిచారు. తర్వాత ఎవరు? దళిత్ ముక్తి భారత్ అంటారు. నాకు అందుకే ఇది అంతా చూస్తే కూడా జర్మన్ల నాజీల పాలన గుర్తుకొచ్చింది. నాజీల పాలనలో ఒక మత గురువు ఏమంటాడంటే, ఆయన పేరు మొల్లర్. వాళ్ళు మొదటగా కమ్యూనిస్టుల కోసం వచ్చారు. ఎవరు? నాజీలు. మేము కమ్యూనిస్టులం కాదు కాబట్టి నేను మాట్లాడలే. తర్వాత వాళ్ళు క్రిస్టియన్ల కోసం వచ్చారు. నేను క్రిస్టియన్ కాదు కాబట్టి నేను మాట్లాడలే. తర్వాత వాళ్ళు కార్మికుల కోసం వచ్చారు. నేను కార్మికుని కాదు కానీ మాట్లాడలే. తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు. నేను యూదు కాదు కానీ మాట్లాడలే. చివరిగా వాళ్ళు నా కోసం వచ్చారు. అప్పుడు నా గురించి మాట్లాడేవారు ఎవరు లేరన్న. ఇప్పుడు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులుగా మనం ఆపరేషన్ కగారు గురించి మాట్లాడకపోతే వాళ్ళు అంతిమంగా దాడి చేసుకుంటూ వచ్చి ఈ దేశంలో మనుస్మృతిని మళ్ళీ అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకురు. అందులో భాగంగానే మావోయిస్ట్ పార్టీ ముక్త భారత్ అంటారు. తర్వాత దళిత్ ముక్తి భారత్ అంటారు. ముక్తి భారత్ అంటే వీళ్ళని చంపడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకురు. అందులో భాగంగానే ఆపరేషన్ కగారును కొనసాగిస్తారు. దళితుల మీద దాడులు కొనసాగిస్తారు.